plan is on. సరికొత్త బ్లాక్ బస్టర్ బీస్ట్ సన్నెక్స్ లో నెలకి కేవలం 99 రూపాయలతో యాడ్ ఫ్రీ వినోదాన్ని పొందండి. సాధన, ఇప్పుడు ఏం చేయమంటావు? అతన మీ అన్నయ్య జ్యోతి శుభకార్యానికి రాకుండా ఎలా ఉండగలడు? ఇప్పుడు మీరిద్దరు లోపలికి వస్తారా లేదా? ప్లీజ్ సార్, మీరు వెళ్ళండి. ఈ విజిటింగ్ కార్డ్ ఇక్కడ ఉంది అంటే ఖచ్చితంగా పెద్దనాన్న ఇక్కడికి వచ్చి వెళ్ళుంటాడు. అంటే ఖచ్చితంగా ఈ సమస్యలన్నిటికీ కారణం ఆయనే అయ్యుంటాడు. తను చెప్తే మాత్రం తను అలాగే వదిలేసి వచ్చేస్తావా? అమ్మా, అక్కని ఎంత పిలిచినా తను రానంది. తిరిగి నన్నే ఇంటికి పోరా అని అరిచి పంపించిందమ్మా. అక్క అలా వాళ్ళ ఇంటి ముందర అలా నిల్చోవడం చూస్తుంటే ఈ సమస్యకి పరిష్కారం దొరికేదాకా అక్కడి నుంచి కదలాడలేదు. అయ్యో, అయితే మాత్రం రాత్రిపూట ఒంటరిగా వదిలేసి వస్తావా? వాళ్ళు వచ్చేదాకా నువ్వు అక్కడే ఉండొచ్చు కదా. ఎందుకు? అక్కతో నేను తిట్టించుకోవడానికా? అయ్యో, ఏంటి రవి నువ్వు? తను తిడుతుందని భయపడుతున్నావు కానీ రాత్రిపూట ఆడపిల్లని ఒంటరిగా నడి రోడ్డు మీద వదిలేసి వస్తున్నావనే భయం లేదా? చేయమంటావునా? ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని నేనెంతగానో ఎదురు చూస్తున్నానురా. ఇప్పుడు తెల్లారింది కూడా. అమ్మ, నాకు ఒక విషయం అర్థం కాదు. సాధనక్క ఆ వేదవల్లి ఆంటీ విషయంలో అంత తగ్గి ఉండాల్సిన అవసరం ఏంటి? అర్థం లేని ప్రశ్నలు మాత్రం బాగా అడుగుతావురా నువ్వు. నువ్వేం తీసుకురాక్కర్లే, నేనే వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా, నిన్ను కాకపోతే ఇంకెవరిని అడగలమ్మా? నిన్ను పంపడం తప్పైందిరా. అమ్మా, నేను వెళ్తానమ్మా. ఏం అక్కర్లేదు, నేనే వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా, ఆగమ్మా, నా మాట వినమ్మా. రండి బావగారు. నన్ను ఆహ్వానించిన సంగతి అటుంచు. అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? మీకు పెద్ద దిక్కుగా నేను అక్కడ ఉన్నాను కదా, మర్చిపోయారా? ఈ ఇంట్లో జరిగే మంచి చెడు గురించి నాకు చెప్పవా నువ్వు? ఇంత పెద్ద విషయం జరిగినా కూడా మీరందరూ కలిసి నాకు చెప్పకుండా దాచారు. ఇన్నాళ్ళు సాధన ఒక్కతే నన్ను లెక్క చేయట్లేదు అనుకునేవాడిని. ఇప్పుడు మీ కుటుంబం మొత్తం నన్ను లెక్క చేయట్లేదు. బావగారు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదే. నేను ఎంత ప్రేమాభిమానాలు మీ కుటుంబం మీద చూపించినా మీరు నన్ను పరాయివాడిగానే చూస్తున్నానని నాకు బాగా అర్థమైంది. అయ్యో బావగారు, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? మరి ఇంకేమిటి? నిన్న రాత్రి ఇంట్లో ఏం జరిగింది? మీనాక్షి, నిన్నే అడుగుతున్నాను, నోరు తెరి సమాధానం చెప్పు. ఓ, నాకు నేనుగా విషయం తెలుసుకుని ఇక్కడికి వచ్చి అడిగినా కూడా మీరు మాత్రం నోరు తెరిచి నిజం చెప్పకూడదు అనుకుంటున్నారు. నా దగ్గర ఏదో దాచిపెట్టాలని మీరందరూ గట్టిగానే ఫిక్స్ అయ్యారు, అంతేగా? అయ్యో, అలాంటిదేం లేదు బావగారు. అలాంటిదేమీ లేదా? నిన్న రాత్రి మూర్తి మా ఇంటికి వచ్చి ఇక్కడ జరిగిన గొడవంతా చెప్పేశాడు. ఈ ఇంటి పెద్ద కొడుకని కూడా చూడకుండా వాడిని మీ అందరూ కలిసి కొట్టి ఇంట్లో తరిమేశారట. పెదనాన్న, నాకెవరూ లేరు, నేను అనాథనైపోయాను, కుటుంబం అంతా కలిసి నన్ను తరివేశారు అని
భూరిని ఏడుస్తున్నాడు. వాడిని అలా చూస్తుంటే నా మనసుకు ఎంత కష్టం అనిపించిందో తెలుసా? నిన్న రాత్రంతా నేను నిద్ర కూడా పోలేదు. మీరందరూ కలిసి రక్తం కారేలా వాడిని కొట్టారు. మీరందరికీ వాడి మీద ఎందుకంత కోపం? పాపం మీనాక్షి, వాడు తాగుతాడు, సోంబేరిలా తిరుగుతాడే తప్ప వాడంత మంచివాణ్ణి, అమాయకుణ్ణి ఈ ప్రపంచంలో ఎక్కడా చూడలేం. ఏంటిదను? మీ ఆయన మీద నీకు కొంచెం కూడా ప్రేమ లేదా? అందరు కలిసి వాడిని కొడుతుంటే దిక్కులు చూస్తున్నావా? అన్నయ్య తాగొచ్చి గొడవ చేశాడు పెద్దన్న. మమ్మల్ని కొట్టపోయాడు, అమ్మని తోసేశాడు. ఇవన్నీ చూస్తూ ఎలా ఊరుకోమంటారు? అయితే మాత్రం వాడు తరపగలోడు చంపేస్తారా? బాధ్యత లేకపోయినా వాడు కూడా మనిషే. అంతేకాదు, వాడు నీకు అన్నయ్య. కొంచెమైనా గౌరవించాలని తెలీదా నీకు? వాడు తాగాడు తాగలేదు తర్వాత సంగతి. వాడు అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మీకుందా లేదా? వాడి ఇంటికి పెద్ద కొడుకు. వాడు అడగకపోతే ఇంకెవరు అడుగుతారు? వాడు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేక కోపంతో వాడిని కొట్టి తరిమేశారని నాకు అనిపిస్తోంది. ఇలా చూడు మీనాక్షి, నువ్వు సాధన జ్యోతి పెళ్లి విషయంలో పెద్ద విషయాన్ని దాస్తున్నారు. అదేమిటో నాకు తెలియాలి. నేను తలుచుకుంటే అదేదో తెలుసుకోవటం పెద్ద విషయమేం కాదు. కానీ నాకు అవన్నీ ముఖ్యం కాదు. నా కూతురు జ్యోతి పెళ్లి నాకు ముఖ్యం. సాధన చిన్నపిల్ల, దానికి ప్రపంచం అంటే ఏమిటో తెలియదు. కానీ నువ్వు అలా కాదే. ఇంతమంది పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి జీవితంలో ఎన్నో కష్టాలను చూశావు. అందుకే చెప్తున్నాను, జ్యోతి పెళ్లి విషయంలో మీరు దాస్తున్న రహస్యం ఏమిటో నాకు చెప్పు. నేనెవరికీ చెప్పను. అదేమిటో తెలుసుకుని దాని సరైన పరిష్కారాన్ని చూపించి మిమ్మల్ని అందరినీ గట్టెక్కించి నేను వెళ్ళిపోతాను. ఏమిటి మీనాక్షి అలా మౌనంగా ఉంటావు? చెప్పు. అలాంటిదేం లేదు బావగారు. నేను ఏ నిజాన్ని దాచిపెట్టలేదు. అలాంటిదేమైనా ఉండుంటే ముందు మీకే చెప్పుండేవాళ్లం కదా. మూర్తి వేదవల్లి గారింటికి వెళ్లి గొడవ పడ్డం వల్ల వచ్చిన సమస్యలే ఇవన్నీ. వాడెప్పుడు మారతాడో ఏంటో. వాడింకా ఏం మారాలి? వాడు తాగుపోతే అది తప్పే. కానీ వాడు వేదవల్లి ఇంటికి వెళ్ళి వాళ్లతో గొడవ పడటం ఏమాత్రం తప్పు కాదు. నాకు తెలియకడుగుతాను, ఆ వంశీ జ్యోతిని లేపుకెళ్లి గుళ్ళో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వాడికంత తొందర ఏమిటి? అంత అవసరం ఏమిటి? పెద్దవాళ్ళం మనమందరం మాట్లాడుకుని వాళ్ళ ప్రేమకి మనమందరం అంగీకరించి నిశ్చితార్థం వరకు చక్కగా ప్లాన్ చేస్తే ఇలా తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వెనక ఆ వంశీ ఉద్దేశం ఏమిటి? అంటే ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందనే అర్థం. ఇదేమిటి అని మూర్తి అడిగాడు కదా. మీరందరూ కలిసి మన రక్తం వచ్చేలా కొట్టారు. ఇదెక్కడ న్యాయం మీనాక్షి? నువ్వు ఏమైనా అనుకో మీనాక్షి, నాకు ఆ వేదవల్లి కుటుంబం మీద అంత నమ్మకం లేదు. ఇదివరకున్న నమ్మకం కూడా పూర్తిగా పోయింది. జ్యోతిని వాళ్ళింటికి పంపించడం రిస్కేమో అని నాకు అనిపిస్తోంది. ఇప్పుడే ఇలా చేస్తున్నారంటే రేపు పెళ్ళే వాళ్ళింటికి వెళ్ళిన తర్వాత ఇంకెన్ని హింసలు పెడతారో ఏంటో. ఒకవేళ వీళ్ళిద్దరూ దొంగ పెళ్లి చేసుకుంటే మన బంధువులు చుట్టాల ముందు మీరు జీవితాంతం తలదించుకోవాల్సి వచ్చేది. మీ వల్ల నా పరువు కూడా పోయేది. అసలు ఆ వంశీని మనసులో లేకుండా ఉన్నట్టయితే ఆ వేదవల్లి కుటుంబం అంతు చూసేవాడిని. ఏం చేయను, నువ్వు వాడిని మనసారా ప్రేమించావు కదా. నీకున్న అందానికి తెలివితేటలకి ఇంకొక అందమైన అబ్బాయిను లేక మంచి మనసున్న అబ్బాయిను ప్రేమించి ఉండాల్సిందమ్మా.
తొందరపడ్డావు కదమ్మా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కాస్త నీ మనసును రాయి చేసుకుని వాడిని పూర్తిగా మర్చిపోయి నీ మనసులో నుంచి తీసేయి. అలాంటి రౌడీ కుటుంబానికి నువ్వు కోడలుగా వెళ్ళటం కరెక్ట్ కాదమ్మా. నీకు ఈ పెదనన్నాడమ్మా, నేను నీకు గొప్ప సంబంధం చూస్తాను. ఏంట్రా పెదనాన్న ఇలా మాట్లాడుతున్నాడని తప్పుగా అనుకోకు. నేను ఏం మాట్లాడినా ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తానని నీకు బాగా తెలుసు. ఇక మూర్తికి ఈ పెళ్ళంటే అస్సలు ఇష్టం లేదు మీనాక్షి. ఈ ఇంటి పెద్ద కొడుకు ఇష్టం లేని పెళ్లి అసలు మనం ఎందుకు చేయాలి? మీరెవరూ వాడి మాట వింటలేదు. వాడు చాలా చాలా బాధపడుతున్నాడు. నాకెవరూ లేరు, నేను అనాథని, ఇంకెప్పటికీ ఆ ఇంటి గడప తొక్కను, నేను జీవితాంతం ఇక్కడే ఉండిపోతాను అని పట్టుపట్టి మరీ నా ఇంట్లోనే ఉండిపోతానంటున్నాడు. నేను వాడి మనసు మార్చి ఇంటికి పంపించేద్దామని ప్రయత్నిస్తున్నాను. కానీ వాడి ఇంటి గుమ్మం తొక్కనని, మీ మొహాలు అసలు చూడనని ఘంటాపథంగా చెప్పేశాడు. మణి కూడా వాడితో మాట్లాడి చూసింది. కానీ వాడు జ్యోతి పెళ్లి ఆగితేనే ఇంటికొస్తానని ఖచ్చితంగా చెప్పేశాడు. జ్యోతి ఇప్పుడు నీకు నీ అన్నయ్య కావాలా, లేకపోతే ఆ వంశీ కావాలని అడిగితే నువ్వేం సమాధానం చెబుతావు? నేను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. మంచివాడనుకుని ఒక వెధవని ప్రేమించావు. ఏమిటి మీనాక్షి, ఏదో టీవీ సీరియల్ చూస్తున్నట్టుగా అలా చూస్తున్నావు? ఏదో ఒకటి మాట్లాడు. నీ నిర్ణయం ఏమిటో చెప్పు. మూర్తి ఇంటికి రావాలి అంటే జ్యోతి పెళ్లి ఆగిపోవాలి. ఎవరి కోసము ఈ పెళ్లి ఆగదు, ఈ పెళ్లి ఆగదు, ఈ పెళ్లి ఆగదు. సాధన, ఎవరు తలుచుకున్నా జ్యోతి వంశీల పెళ్లి ఆపలేరు. నేను ఆగనివ్వను. నిర్ణయించిన తేదీలో నిశ్చితార్థం జరుగుతుంది. నిర్ణయించబోయే తేదీలో పెళ్లి జరుగుతుంది. మూర్తి ఇంటికొస్తే రానివ్వండి, రాకపోతే ఎక్కడికైనా వెళ్ళనివ్వండి. వాడి కోసం నేను ఈ పెళ్లి ఆపుతానా? ఈ పెళ్లి జరగకూడదని చాలా మంది ఏంటో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. వాళ్ళకి పెళ్లి ఆగిపోతే వచ్చే సంతోషం ఏంటో నాకర్థం కావట్లేదు. అయ్యో, రక్త సంబంధాన్ని కూడా లెక్క చేయకుండా కొంతమంది మమ్మల్ని కష్టపెట్టాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళని ఆ దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. సాధన, ఆగమ్మా, పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను కదా, ఆగు. అవును, మీరేంటి పెద్దమ్మ ఆశా శివుల మీద ప్రేమ చూపించలేకపోతున్నారేంటి? ఎప్పుడు మా కుటుంబం గురించి ఆలోచిస్తూ మా మీదే ప్రేమ కురిపించేస్తున్నారు. కాస్త జాగ్రత్త, ఇలా ఉండకండి. తర్వాత పెద్దమ్మ మీకు డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోతుంది. సాధన, పాపం, ఈ ముసలితనంలో మీరు డివోర్స్ కోర్టు అని తిరుగుతుంటే ఊళ్ళో వాళ్ళంతా మిమ్మల్ని చూసి నవ్వుతారు. ఇదంతా నేనెందుకు చెప్తున్నానో ఇప్పటికైనా మీకు అర్థమైందనుకుంటాను. మీరు మీ ఇంట్లో సమస్యల్ని మాత్రమే చూసుకోండి.
మా ఇంట్లో సమస్యల్ని మేం పరిష్కరించుకుంటాం. పిలువని పేరంటానికి వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటారు కదా, అందుకే చెప్తున్నాను. అయిందా? ఇలా తలపొగరగా మాట్లాడటం నీకు బాగా అలవాటైపోయింది. నేనేమీ నీకోసం రాలేదు, నా తమ్ముడు కుటుంబం కోసం వచ్చాను. జ్యోతి నా కూతురు. ఇక చాలు. జనాల్ని పిచ్చోళ్ళని చేసే మాటలు ఇక ఆపండి. జ్యోతి నా కూతురు లాంటిది, మూర్తి నా కొడుకు లాంటివాడు అని చెప్పి మీరు చేసే శకుని పనులు నాకు తెలుసు. మూర్తిని రెచ్చగొట్టి వేదవల్లి గారింటికి వెళ్లి గొడవ పడేలా చేసింది మీరే కదా? మీరు నిజంగా జ్యోతిని మీ కూతురులా భావించుంటే మీరిలాంటి పనులు చేసేవారా? శభాష్, చాలా బాగా మాట్లాడుతున్నావు సాధన. నువ్వు చెప్పేది వింటుంటే జ్యోతి పెళ్లి ఆపటానికి నేనేదో పథకం రచిస్తున్నానని నువ్వు అనుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తోంది. మంచిగా రోజులు లేవనటానికి సరైన నిదర్శనం ఇదే. వీళ్ళందరూ బాగుండాలని నీ మాటలు నేను పట్టించుకోకుండా, మనసులో ఏది పెట్టుకోకుండా మీకు నా అవసరం ఉన్న ప్రతిసారి పరిగెత్తుకుంటూ వస్తున్నాను. అలాంటి నన్ను చాలా బాధ పెట్టేస్తున్నావు. మంచిదమ్మా, చల్లగా ఉండు, వెళ్ళొస్తా. ఆగండి. మీ విజిటింగ్ కార్డే వేదవల్లి గారి ఇంటి వాకిట్లో దొరికింది. పెదనాన్న, ఇది మీ అడ్రస్సే. పోగొట్టుకోకండి, భద్రంగా దాచుకోండి. సాధన, నువ్వు నన్ను అనవసరంగా శత్రువులా చూస్తున్నావు. శత్రువుని శత్రువులానే చూడాలి, స్నేహితుల్లా చూడలేం కదా. సాధన, అమ్మా, ఈయన గారు చేసే పనులు మీకు తెలియవు. ఈయనకి మన మీద ప్రేమ ఎక్కువైపోయి ఏదేదో చేసేస్తున్నారు. సరే సాధన, నీ ఇష్టం. నీకు నచ్చిందనుకో, నేనేమీ అనుకోను. నాకు జ్యోతి జీవితం ముఖ్యం, అందుకే మాట్లాడటానికి వచ్చాను. కానీ ఎప్పుడు చూసినా నువ్వు నన్ను చాలా చులకం చేసి మాట్లాడుతున్నావు. నువ్వు మూర్తిని ఇంటికి పిలుస్తావో పిలవో, ఈ పెళ్లి జరిపిస్తావో జరిపించవో నీ ఇష్టం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, మూర్తి ఇంటి గడప కూడా తొక్కనని చాలా పట్టుదలగా ఉన్నాడు. కొత్తగా వచ్చే సంబంధం కోసం తోడబుట్టిన వాడిని పక్కన పెట్టి ఈ పెళ్లి జరిపించాలనుకుంటున్నావు, అదేగాని ప్లాన్? అయితే మీకొచ్చిన నష్టమేంటి? మీ కార్ ఏమైనా రిపేర్ అయిందా? పోనీ రవిని మీ ఇంటి దగ్గర దించమని చెప్పనా? సాధన, సాధన, ఆ? ఏమైందమ్మా? వేదవల్లి గారితో మాట్లాడొస్తానన్నావు కదా, తెల్లారిన తర్వాత తిరిగొచ్చావు.
వెళ్ళాకేమన్నా గొడవ చేశారా? నువ్వు రాత్రంతా వర్షంలో అలా తడుస్తూనే నించున్నావా? ఏం జరిగింది సాధన? వాళ్ళేమన్నారు? వేదవల్లి గారు నిశ్చితార్థానికి ఒప్పుకున్నారమ్మా. నిజమా సాధన? అవునమ్మా, నిజమే. ఆవిడ మనసులోనూ జాలి దయ ఉన్నాయని నాకు అర్థమైందమ్మా. అమ్మయ్యా, ఇకనైనా జరిగిపోయిన దాన్ని మర్చిపోయి జరగాల్సిన పనుల గురించి ఆలోచిద్దామమ్మా. నా పూజలు ఫలించాయమ్మా. దేవుడు మనల్ని కరుణించాడు. ఈ నిశ్చితార్థం పూర్తయిన వెంటనే పెళ్లి కూడా జరిపించేద్దాం. లేదంటే సమస్యలు మళ్ళీ ఎప్పుడైనా ఏ రూపంలోనైనా రావచ్చు.